Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. హలో, కోటకి కన్నమేసి వచ్చిన యువరాణి, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నిన్న మొన్నటి వరకు అస్సలు బాలేను అనుకున్నాను, కానీ ఒక్క విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు నేను చాలా బాగున్నాను అనిపిస్తోంది. అయినా నీతో నాకు పనేంటి? కిరణ్, ఆయన నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయకండి. నాకు చెప్పడానికి నువ్వెవరే? అన్నీ బాగుంటే ఈ ఇంటి కోడలి స్థానంలో ఉండాల్సింది నేను. అందర్నీ మోసం చేసి ఈ ఇంటి కోడలి స్థానంలో కూర్చున్నది నువ్వు. నువ్వు నాకు ఆర్డర్లు ఇస్తున్నావా? ఆర్డరే అనుకో, రిక్వెస్టే అనుకో, కానీ అతని భార్యగా అతన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పడం నా బాధ్యత. ఏంటి భార్య? నీలాగా అడ్డదారులు తొక్కి అర్థం పర్థం లేని పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళని భార్య అనరు. నీలాంటి వాళ్ళకి వేరే పేరు పెట్టాలి. మర్యాదగా మాట్లాడు. అవతలి వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో తెలుసుకుని మాట్లాడు. గౌరవం గురించి, గోతులు తీయడం గురించి నువ్వు నాకు చెప్తున్నావా? అవునులే, గౌరవం ఇవ్వడం గురించి తెలియకపోయినా గోతులు తీయడం గురించి నీకు బాగానే తెలుసుంటుంది. ఆల్రెడీ ఇంటికి తీసావు కదా. నువ్వు అనవసరంగా నా సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నించకు. నన్ను డిస్టర్బ్ చేయకు. నేను కిరణ్ కోసం వచ్చాను. కిరణ్ తో మాట్లాడి వెళ్ళిపోతాను. అప్పటి వరకు నువ్వు అన్నీ మూసుకొని సైలెంట్ గా కూర్చో. కిరణ్, ప్లీజ్ లీవ్. కిరణ్, కిరణ్, హాయ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి కిరణ్, నేను నీ రూమ్ లోకి రాకూడదా? దూరం జరుగు, దూరం జరుగు, దూరం జరుగు. ఏమండి? 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 నిన్ను ఎత్తుపోవడానికి వచ్చింది. ఏమండి? దూరం వెళ్ళు, నీకేం కాదు, నేనున్నాను. నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు. అసలు నీకేమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మాట్లాడకు, దూరం జరుగు. ఏమండి? షా, నువ్వు భయపడకు. ఇది గండు పిల్లి, నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చింది. ఏంటి? నేను గండు పిల్లినా? ఉషని ఎత్తుకెళ్ళడానికి వచ్చానా? అవును, నువ్వు నా ఉషాని ఎత్తుకుపోవడానికి వచ్చావు. అయితే మాత్రం నేను వదిలేస్తానా? నిన్నే ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తాను. వెళ్ళు, వెళ్ళు, పో ఇక్కడి నుంచి. ఏమైంది కిరణ్? వెళ్ళి ఇక్కడి నుంచే. నువ్వెంత ప్రయత్నించినా ఉషాన్ నా దగ్గర నుంచి తీసుకెళ్ళావు. పో ఇక్కడి నుంచి, పో. ఏమండి? ఏమండి? వెళ్ళవా, వెళ్ళవా? కిరణ్, వదులు, వదులు. ఏమండి? 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 వద్దు, నువ్వు నా మాట విను. వదిలేసేయండి. మంచిది కాదు, నన్ను వదిలే. ఏమండి? ఏమండి? నా మాట వినండి. ఏమండి? బయటికి నడు. వదలండి. ఏం చేస్తున్నావు కిరణ్? చెప్పేది ప్లీజ్ నా మాట వినండి. ఎందుకు ఇలా చేస్తున్నావు కిరణ్? ఏమండి? కిరణ్, ఏం చేస్తున్నావు? నిషాని వదులు. నిన్ను ఇంట్లో నుంచి పంపించేదాకా నేను నిన్ను వదలను. అన్నయ్య, వదిలిపెట్టు. కిరణ్, చెప్పేది వినరా. నిషాని వదులు. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? ఏంటేయండి, అవుట్. అయ్యో నిషా.
కిరణ్ ఇది? ఏదో కిరణ్ తలకి దెబ్బ తగిలిందని, ఆరోగ్యం బాలేదని తెలిసి వచ్చాం. కానీ కిరణ్ కి పిచ్చి పట్టిందని మాకెవరు చెప్పలేదు. అమ్మో అమ్మో, ఈ పిచ్చి పట్టిన మనిషినా మేము చూడ్డానికి వచ్చాం. కాస్త అటు ఇటు అయ్యుంటే మీ అబ్బాయి మా అమ్మాయిని ఏం చేసుండేవాడో ఏంటో. అయినా ఏంటి కిరణ్మయ్య ఇది? మన మధ్య స్నేహం ఉంది కాబట్టి నీ కొడుకుని చూడ్డానికి వచ్చాము. మీ అబ్బాయికి పిచ్చి పట్టిందని చెప్పకుండా ఎంత కవర్ చేశావు? అసలు ఏమీ కాలేదన్నట్టు ఎంత బిల్డప్ ఇచ్చావు? ఇదేనా మన స్నేహానికి నువ్విచ్చే విలువ? ఇదేనా మన స్నేహానికి నువ్విచ్చే మర్యాద? పిచ్చి పట్టిన కొడుకుని ఇంట్లో పెట్టుకొని మాతో ఇన్నే నాటకాలు ఆడతావా? అసలు మీ అబ్బాయి పిచ్చోడని తెలిస్తే మేం మీ ఇంటి దాకా వచ్చేవాళ్ళమే కాదు. స్వర్ణ, కొంచెం మర్యాదగా మాట్లాడు. వాడు పిచ్చివాడు కాదు, వాడికి పిచ్చి పట్టలేదు. నువ్వు 10 సార్లు పిచ్చి పిచ్చి అనుకో. నేను అననంత మాత్రాన పిచ్చోడు మంచోడైపోతాడా? మీ అబ్బాయికున్న పిచ్చితనం గొప్పతనం అయిపోతుందా? స్వర్ణ, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అంతేకాని నా కొడుకు మీద అన్నని నిందలు వేయొద్దు. ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని నా భార్యని అన్నని మాటలు అనొద్దు. మీరు కూడా ఏంటన్నయ్య గారు, మేమిక్కడికి వస్తున్నామని తెలిసినా మేము రాగానే ఇంట్లో ఇలాంటి పిచ్చి పట్టిన వ్యక్తి ఉన్నాడని మాకు చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఎన్ని కవరింగ్లు చేసింది కిరణ్మయి. పిచ్చి వాళ్ళెప్పుడు సొంత వాళ్ళని బాగానే చూసుకుంటారు, కానీ పరాయి వాళ్ళు వస్తేనే అరిచి గోల చేస్తారు. అటు ఇటు అయ్యి ఇప్పుడు నా కూతురు మీ అబ్బాయి ఏమైనా చేస్తుంటే ఏంటి పరిస్థితి? చూడండి, ఇప్పుడేం కాలేదు కదా. మాట్లాడకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అంతేకాని నా భర్తని అన్నన్ని మాటలు అనకండి. కిరణ్మయి, చాలా గొప్ప కోడల్నే తెచ్చుకున్నావు. ఇంటికొచ్చిన మనుషులతో ఎలా మర్యాదగా మాట్లాడాలో తెలీదు, ఎంత గౌరవం ఇవ్వాలో తెలీదు. ఇలాంటి అమ్మాయినా తీసుకొచ్చి మీ అబ్బాయికి కట్టబెట్టావు. ముందు మీరు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఏయ్, నువ్వు మాట్లాడుకో. మధ్యలో నీకు మాట్లాడే అర్హత లేదు. బాగుంది కిరణ్మయి, చాలా బాగుంది. ఇంటికొచ్చిన స్నేహితురాలిని మీ కోడలితో ఎన్నెన్ని మాటలు అనిపిస్తావా? ఇప్పుడు నీకు అర్థమైందా నీ ఇంటికి ఎలాంటి కోడలు వచ్చిందో? ఆ కోడలి వల్ల ఇంట్లో ఎంత వైభోగం వెలిగిపోతోందో. ఇదంతా పక్కన పెట్టు. నా కూతురే కాని ఈ ఇంటి కోడలయ్యుంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా? నువ్వేమో నీ కొడుకుని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేశావు. మీ ఆయనేమో నీకు వ్యతిరేకంగా ఇంకో అమ్మాయితో పెళ్లి చేశారు. మీ భార్య భర్తలే ఒక మాట మీద ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది. కిరణ్ కి నిషాకి పెళ్లి చేస్తుంటే 2 కుటుంబాలు చాలా సంతోషంగా ఉండేవి. గాలికి పోయే ముళ్ళ కంపం తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు చూడు, సంతోషమే లేకుండా పోయింది. అయినా ఏది జరిగినా మన మంచికి జరిగింది అనుకోమంటారు. మాకు మాత్రం చాలా మేలు జరిగింది. అదే కిరణ్ కి నిషాకి పెళ్ళయ్యాక మీ అబ్బాయి ఇలా పిచ్చోడుగా మారితే అప్పుడు నేనెవరికొచ్చి చెప్పుకోవాలి? నా కూతురు ఏ గంగలోకి దూకాలి? అయినా మనుషులకి మాటిచ్చి తప్పితే ఇలాగే ఉంటుంది. ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే మన బ్రతికే అన్యాయం అయిపోతుంది. దేవుడు ప్రతిదీ పైనుంచి చూస్తూనే ఉంటాడు. ఎవరి లెక్కలు వాళ్ళకి వేస్తూనే ఉంటాడు. మీ లెక్కలు కూడా బాగానే చూసినట్టున్నాడు. అందుకే మీ కొడుకు నుదుటన ఒక పిచ్చి రాత రాశాడు. నిషా, ఇలాంటి పిచ్చి వాళ్ళ ఉన్న ఇంట్లో ఎక్కువసేపు ఉండకూడదు. ఉంటే మనకే ప్రమాదం. పద నిషా, వెళ్ళిపోదాం. కిరణ్మయి, స్వర్ణ అన్న మాటలు నువ్వు పట్టించుకోకు. ఏదో మనసులో పెట్టుకునే వచ్చినట్టున్నారు. అనాలనే ఉద్దేశంతోనే అన్నన్ని మాటలు అన్నారు. అలాంటి వాళ్ళ మాటల గురించి మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు.
అంతా దీని వల్లే జరిగింది. ఇది ఇంట్లో అడుగు పెట్టడం వల్లే జరిగింది. ఈవిడ గారు ఏ క్షణమైతే ఇంట్లో అడుగు పెట్టారో ఆ క్షణమే ఇంట్లో అల్లకల్లోలం మొదలైంది. అందరి జీవితాల్లో ఒక సుడిగుండం సృష్టించింది. అంతా దీనివల్లే. అమ్మా ఉషా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. జరిగింది చాలు కిరణ్ అమ్మాయి, అనవసరమైన రాదంతా చేయకు. స్వర్ణ వాళ్ళు కావాలని ఇదంతా చేశారు. దానికి వేరే వాళ్ళని కారణంగా చూపించొద్దు. అది నాన్న జరిగింది. అప్పుడు ఈ విషయం అమ్మకు చెప్పకండి. బావకొచ్చిన ప్రాబ్లం గురించి ఆఫీస్లో రకరకాలుగా అనుకుంటున్నారు. కొంతమంది అయితే పిచ్చి పట్టిందంటున్నారు, కొంతమంది మతిస్థిమితం లేదు అంటున్నారు, అప్పుడప్పుడు మన లోకంలో ఉండటం లేదు అంటున్నారు. ఎవరికి నోటికొచ్చింది వాళ్ళు చెప్తూనే ఉన్నారు నాన్న. దాంట్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావటం లేదు. అసలు బావకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటో తెలియట్లేదు. మనం మన కళ్ళతో చూడలేదు కదరా. వాళ్ళు వీళ్ళు అన్నది పట్టుకొని ఎంతవరకు నిజం అనుకుంటాం? మీరు చెప్పింది నిజమే నాన్న, కానీ బావకు మతిస్థిమితం లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు అలా మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుతున్నావురా? అల్లుడు గారికి మతిస్థిమితం లేకపోవడం ఏంటి? నేను విన్నది నిజమేనా? మాట్లాడువేంట్రా? రాధా, వాళ్ళ ఆఫీసులో ఎవరెవరో ఏదేదో అనుకుంటే అది మాత్రమే రవి చెప్తున్నాడు, అంతేకాని అది నిజమని కాదు. వీడన్నట్టు ఏమీ లేకుంటే ఎందుకు మాట్లాడుకుంటారండి? ఏదో ఉంది కాబట్టి కదా మాట్లాడుకుంటున్నారు. అయ్యో భగవంతుడా, నా కూతురి జీవితాన్ని ఎందుకయ్యా ఇంత నాశనం చేస్తున్నావు? పాపం శుభం తెలియని దాంతో ఎందుకయ్యా ఈ నాట్లాడుకుంటున్నావు? నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. మనమే నేరుగా వెళ్ళి విషయం తెలుసుకుందాం. అప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకోకు. మీరు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేనండి. మీరున్నంత ధీమాగా నేను ఉండలేనండి. పాప ఉష అదేం జీవితం చూసిందని, బ్రతుకులో ఏం సంతోషం చూసిందని, అప్పుడే భగవంతుడు దానికి ఎందుకింత శిక్ష విధిస్తున్నాడు? నా కూతుర్ని తలుచుకుంటూ ఉంటే నా గుండె తరుక్కుపోతుందండి. వాళ్ళు వీళ్ళు అనుకుంటున్న మాటలు పట్టుకొని మనం ఎక్కువగా నమ్మకూడదు. అయినా ఏదైనా ఉంటే తేజ నాకు చెప్పేవాడు కదా. ఏంటి, అన్నయ్య గారు చెప్పేవారా? అసలు ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పారా? మన కూతుర్ని వాళ్ళ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి అడిగారు, కానీ అసలు వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితిలో ఉందో మనకే రోజైనా చెప్పారా? వాళ్ళ ఆవిడికి మన కూతురంటే పడ్డం లేదని చెప్పారా? మన కూతురు అక్కడ బాధపడుతుందని చెప్పారా? ఆయన అడిగారు కదా అని మన కూతుర్ని ఆ ఇంటి కోడలు చేశారు. మంచి చెడ్డ ఆలోచించకుండా ఆయన అడిగారని ఆయన కొడుకిచ్చి మన కూతుర్ని పెళ్లి చేశారు. కానీ ఏమైంది? ఆ ఇంట్లో అది సుఖపడుతుందా? కోడలు అని గౌరవం పొందుతుందా? ఇప్పటికీ దాని బ్రతుకెందుకిలా అయ్యిందిరా దేవుడా అని నేను బాధపడుతూ ఉంటే ఇంతలోనే ఈ వార్త ఏంటండి? ఏమండి, నాకు నా కూతుర్ని చూడాలనుందండి. ఒక్కసారి ఆ ఇంటికి వెళదాం పదండి. నువ్వు ఊరుకోరాదా? నేను తేజతో మాట్లాడతాను కదా, అక్కడికి వెళ్ళి ఏర్పాటు చేస్తాను. అంతవరకు నువ్వు కాస్త నిదానంగా ఉండు. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. ఎలా అయినా వెళదాం పదండి. వెళదాం, ఖచ్చితంగా వెళదాం. నేను తేజతో ఒకసారి మాట్లాడిన తర్వాత అప్పుడు వెళదాం, సరేనా? మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది, బట్ ఐఎమ్ వెరీ సారీ అండి. నేను రాలేను. మా అబ్బాయికి హెల్త్ సరిగ్గా లేదు. తన నా పొజిషన్లో వదిలేసి ఈవెంట్ అటెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్.
ఎవరమ్మా ఫోన్లో? బెంగళూరులో ఇంటర్నేషనల్ విమెన్స్ ఫోరం సెమినార్ జరుగుతోందిరా. సిటీ తరపున డెలిగేట్ గా నన్ను ఇన్వైట్ చేశారు. 1 వీక్ ప్రోగ్రామ్. ఒక వారం అంతా నేను అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకే కుదరదని చెప్పాను. అది చాలా మంచి ప్రోగ్రాం కదమ్మా. ఇంటర్నేషనల్ సెమినార్ అంటే ఫారెన్ డెలిగేట్స్ చాలా మంది వస్తారు. మంచి ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వస్తారు. నువ్వెందుకు డ్రాప్ అవ్వాలనుకుంటున్నావు? కిరణ్ పరిస్థితి అందరూ చూస్తున్నారుగా. వాణ్ణలాంటి పరిస్థితిలో వదిలేసి నన్ను ఎలా వెళ్ళమంటారు? నాకు ఆ సెమినార్ల కన్నా మీటింగ్ల కన్నా నా కొడుకే ముఖ్యం. వాణ్ణి వదిలేసి నేను వెళ్ళాలనుకోవడం లేదు. కమాన్ కిరణ్మయ్యి, కిరణ్ను చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా. వాడిని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాది. వాడి గురించి ఆలోచిస్తూ నువ్వింత మంచి అవకాశం వదులుకోవటం మాకిష్టం లేదు. అలా కాదండి. కిరణ్ నీ పరిస్థితిలో వదిలేసి వెళ్తే నేను కూడా అక్కడ మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేయలేను. మనసంతా ఇక్కడే ఉంటుంది. చూడు, నువ్వు ఒక సాధారణ గృహిణివి కాదు, ఈ సిటీలోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్వి. పెద్ద పెద్ద ఈవెంట్స్లో మోటివేషన్ స్పీచెస్ ఇచ్చిందానివి. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టే నిన్ను డెలిగేట్గా ఇన్వైట్ చేశారు. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చినప్పుడు వదులుకోకూడదు. మావయ్య, కిరణ్ కొంట్లో బాలేదు, నేను వెళ్ళను అని అత్తయ్య అంత గట్టిగా చెప్తుంటే వెళ్ళు వెళ్ళు అని ఆవిడ వెంట పడతారేంటి? అసలు ఆ సెమినార్ విలువ, ఆ సెమినార్కి వచ్చే మనుషుల విలువ నీకు తెలియదమ్మా. తెలుసుంటే నువ్వెలా మాట్లాడేదనేవి కాదు. అలాంటి వాటికి ఇన్విటేషన్ వచ్చాయంటే అది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటేనే బాగుంటుంది. మావయ్య గారు, మీరన్నది నాకు అర్థమైంది, కానీ కిరణ్ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి కదా. వదినా, ఇది చాలా రేర్గా వచ్చే ఆపర్చునిటీ. అమ్మని డిస్కరేజ్ చేయకు. అమ్మా, నాన్న చెప్పింది నిజం. అంత పెద్ద ప్రోగ్రామ్కి ఇన్విటేషన్ రావటం అంటేనే గ్రేట్ అచీవ్మెంట్. నువ్వు అలాంటి అవకాశాన్ని వదులుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. వెళ్ళొచ్చు కదమ్మా. అమ్మా, ఇక్కడ కిరణ్ని మేం చూసుకుంటాం. నువ్వు కిరణ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వు ఆ ప్రోగ్రాంకి వెళ్తే మన కంపెనీల మీద కూడా అందరి దృష్టి పడుతుంది. మార్కెట్లో మన వాల్యూ ఇంకొంచెం పెరుగుతుంది. ఆ యాంగిల్లో నువ్వెందుకు ఆలోచించడం లేదు? మా వరకైతే నువ్వు ఆ సెమినార్కి వెళ్ళటమే మంచిదనిపిస్తుంది. ఇంకొకసారి ఆలోచించు. వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే అత్తయ్య గారిని సెమినార్కి పంపించడం కంటే ఇంట్లో నుంచి పంపించడానికే ఎక్కువ తాపత్రయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఇన్నిసార్లు అడిగించుకుంటారా? ఒక ముద్ద అని ఇందాకటి నుంచి తినిపిస్తూనే ఉన్నాం. ఇంకెన్ని ముద్దలు తినాలి? ఇంకా 2 ముద్దలు మాత్రమే. ఆ తర్వాత నిన్ను అడుగును, సరేనా? ఓన్లీ 2. వన్ అయింది, ఇప్పుడు 2. ఇదొక్కటి నా కోసం. అప్పుడు 3 అయిపోతాయి. నా కోసం. ఓకే, నీకోసం.
తెలుసా, సేమ్ మా అమ్మలాగే నాకు అన్నం తినిపించావు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కదా, ఆ పెళ్లితో నాకొచ్చిన బాధ్యత. ఓ ఉషా, నీకు చాలా విషయాలు తెలుసు. నువ్వు నవ్వితే బాగుంటావు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. మీరెప్పుడు సంతోషంగా ఉండండి. మీరు సంతోషంగా ఉంటే నేను నవ్వుతూ ఉంటాను. ఏ అమ్మ కూడా ఎప్పుడు ఇదే మాట అంటుంది. నువ్వు వచ్చు మా అమ్మలాగే మాట్లాడతావు. మా అమ్మలాగే ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి అని అనుకుంటావు. ఉషా, నాకు బాధ అనిపిస్తే తోడుగా ఉంటావు, భయం వేస్తే చేయి పట్టుకుంటావు. అమ్మా, నువ్వు చాలా పెద్ద సెమినార్కి వెళ్తున్నావు. అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. మేము చూసుకుంటాం. ఉషా కిరణ్ బయలుదేరడమే ఆలస్యం.